అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 23వ తేదీ సోమవారం నాడు లక్ష్మీ పంచమి వచ్చింది. ఈ చైత్రమాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులందరినీ ఆశీర్వదిస్తుందట. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ ఒక్కరోజు చేసే పూజలకు సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ పంచమి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఎలాంటి డబ్బు కొరత ఉండదు. కాబట్టి మార్చి 23వ తేదీ సోమవారం వచ్చే ఈ లక్ష్మీ పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. మీరు ఊహించలేని అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. ఈ పంచమి రోజున ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. అయితే ఈ లక్ష్మీ పంచమి రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటం కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. మీ పూజ గదిలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోని పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించుకోండి. తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి కలశం తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి చిటికెడు పసుపు కుంకుమలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టుకోండి. ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా గణపతిని తయారు చేసి గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవి పటం పైన అక్షింతలు, పుష్పాలు వేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. అయితే అప్పుల సమస్యలతో బాధపడేవారు మీరు వెలిగించే నెయ్యి దీపంలో 2 లవంగాలు వేయండి. అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించండి. ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. కుంకుమకు అమ్మవారి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పంచమి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. మీ భర్త ఆయుష్, ఆదాయం పెరుగుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. చివరగా లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి మీ మనసులోని కోరికలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఎవరైతే ఆకస్మిక ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ఈ లక్ష్మీ పంచమి రోజున తమలపాకు పైన కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. పూజ చివరిలో మీ కొబ్బరికాయను పగలగొట్టి 3 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా చాలా సులభంగా లక్ష్మీదేవిని పూజించి చూడండి. ఖచ్చితంగా భోగభాగ్యాలు కలిసొస్తాయి. అయితే ఇదంతా చేయలేని వారు కనీసం లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఈ లక్ష్మీ పంచమి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రస్తుతం చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయి. అందులోనూ లక్ష్మీ పంచమి ఏర్పడింది. కాబట్టి ఈ రోజున మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి రవిక వస్త్రం, పసుపు కుంకుమలు, గాజులు సమర్పించండి. ఇక మీ కుటుంబంపై అమ్మవారి చల్లని చూపు పడుతుంది. ఈ సోమవారం లక్ష్మీ పంచమి రోజున ఏది చేసినా చేయకపోయినా గోమాతను మాత్రం తప్పనిసరిగా పూజించండి. గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి గోవుకు ఆహారంగా పచ్చి గడ్డిని తినిపించి గోవుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను ఇట్టే ప్రసాదిస్తుంది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున పిసిరంత బంగారం లేదా వెండిని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ పంచమి రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ లక్ష్మీ పంచమి చాలా శ్రేష్టమైనది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, గృహ ప్రవేశాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ లక్ష్మీ పంచమి రోజున ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఖచ్చితమైన విజయాలు సాధిస్తారు. ఈ లక్ష్మీ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించండి.
ఈ పంచమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి. ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ లక్ష్మీ పంచమి రోజున ఉప్పు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఉప్పు నీటితో మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ పంచమి రోజున తులసిని తప్పకుండా పూజించాలి. తులసి కోటకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే తులసి కోటలో ఉండే మట్టిని మీ నుదుటిపైన బొట్టులాగా పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా శ్రీమంతులు అవ్వాలంటే మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు 5 పసుపు కొమ్ములను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఈ పసుపు కొమ్ములను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఈ పరిహారం పాటిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. ఈ పంచమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి మీ ఇంటి ప్రవేశ ద్వారం నుండి మీ పూజ గది వరకు బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి స్థిర నివాసం ఉంటుంది. ఈ పంచమి రోజున మీకు నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదార వేయండి. జాతకంలో గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సోమవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఇంటి బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ లక్ష్మీ పంచమి రోజున మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. ఇంటికున్న నరపీడ దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. అలాగే ఈ లక్ష్మీ పంచమి శుభవేళ మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ పంచమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ముఖ్యంగా ఇంటి గుమ్మం బయట చెప్పులు లేకుండా చూసుకోండి. లేదంటే ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఈ లక్ష్మీ పంచమి రోజున ప్రతి ఒక్కరూ కనకధార స్తోత్రం చదవండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంటికున్న వాస్తు దోషాలు గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం కళ్ళుప్పును పెట్టుకోండి. వాస్తు దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట. ఈ లక్ష్మీ పంచమికి ఒక రోజు ముందు అంటే ఆదివారం చతుర్థి రోజున రాత్రి పెరుగన్నాన్ని ఆహారంగా తినాలి. అయితే ఉప్పు కలిపిన ఆహారాన్ని మాత్రం తినకూడదు. ఈ పంచమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహారం తినాలి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలను మూటకట్టి మీ గల్లాపెట్టెలో పెట్టుకోండి. ఇక మీ వ్యాపారంలో తిరుగుండదు. నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.